శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం విభాగం 1 సూత్రాలు 1 నుండి 31 వరకు. భేదవ్యాపదేశాచ్ఛ 1:1-17. మరియు ఆ రెండిటి మధ్య అంటే ఆనందంతో కూడిన ఆత్మ మొదలైన వాక్య భాగంలో ప్రస్తావింపబడిన దానికి మరియు వ్యక్తిగత ఆత్మకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రకటించడం వలన ఆ వాక్య భాగంలో ప్రస్తావింపబడినది రెండవది కాజాలదు. భేదవ్యాపదేశాచ్ఛ భేద వ్యత్యాసము, వ్యాపదేశత్ ప్రకటన కారణంగా, చ మరియు 12వ సూత్రానికి మద్దతుగా వాదన కొనసాగుతుంది. 12వ సూత్రం పరమ ఆత్మను సూచించే ఆనందం అనే పదం పునరావృతం కావటం వల్ల ఆనందమయ అంటే పరబ్రహ్మం అని అర్థం. శృతి ఆ రెండిటి మధ్య భేదాన్ని చూపిస్తుంది. ఒకటి ఆనందాన్నిచ్చేది, మరొకటి ఆనందాన్నే పొందేదని వివరిస్తుంది. ఆనందాన్ని పొందే జీవుడు లేదా వ్యక్తిగత ఆత్మ ఆనందాన్నిచ్చే ఆనందమయుడు కాలేదు. ఆనందంతో కూడిన ఆత్మ రుచి యొక్క సారం. దానిని పొందటం ద్వారా వ్యక్తిగత ఆత్మ ఆనందభరితంగా ఉంటుంది. రసో వై సహ రసం హేవయం లబ్ధానంది భవతి. తైత్తిరీయోపనిషత్తు. ఆనందాన్ని పొందినది మరియు దానిని పొందినవాడు ఒకే వ్యక్తి కాజాలరు. అందువల్ల చర్చలో ఉన్న ఈ భాగంలో వ్యక్తిగత ఆత్మ గురించి ప్రస్తావింపబడలేదు. తరువాత కామచ్ఛ నానుమానపేక్ష 1:1-18. శాస్త్ర భాగంలోని కోరిక లేదా సంకల్పం అనే పదం కారణంగా ఆనందమయి అంటే ప్రధాన అని మనం పరోక్షంగా కూడా చెప్పలేము. కామచ్ఛ నానుమానుపేక్ష కామత్ కోరిక లేదా ఇష్టం కారణంగా, చ మరియు నా కాదు అనుమన ఊహించినది అనగా ప్రధాన ఆపేక్ష అవసరం. 12వ సూత్రానికి మద్దతుగా వాదన కొనసాగుతుంది. శాస్త్ర గ్రంథాల్లోని అకామ్యత అనగా సంకల్పించిన అనే పదం ఆనందమయ ప్రధానం కాజాలదని చూపిస్తుంది. ఎందుకంటే చైతన్యం లేని పదార్థానికి సంకల్పాన్ని ఆపాదించలేము. ప్రకృతి చైతన్యరహితమైనది మరియు దానికి కామం లేదా కోరిక ఉండదు. అందువల్ల కామ అనే పదం ఉపయోగించబడిన ఆనందమయ ప్రకృతి లేదా ప్రధానం కాలేదు. సాంఖ్యులు ఊహించిన బుద్ధిహీనమైన ప్రధానాన్ని ఆనందాత్మగా మరియు ప్రపంచానికి కారణంగా పరిగణించలేము. ఆ తర్వాత అస్మిన్నస్య చ తదోగ్యం షష్ఠి 1:1-19. అస్మిన్ అతనిలో, ఆనందమయ అని పిలువబడే వ్యక్తిలో, అస్య అతని జీవుని యొక్క, చ మరియు కూడా, తత్ అది, యోగం కలయిక, షష్ఠి శృతి అని బోధిస్తుంది. శాస్త్రం బోధించేదేమిటంటే జీవుడు లేదా వ్యక్తిగత ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు, చర్చలో ఉన్న ఆనందాత్మతో ఏకమైనప్పుడు లేదా తాదాత్మ్యం చెందినప్పుడు అంతిమ మోక్షాన్ని పొందుతాడు. శృతి ఇలా ప్రకటిస్తుంది.
అతను భయము నుండి విముక్తిని పొంది అదృశ్యమైన దేహరహితమైన నిర్వచించలేని మరియు ఆధారరహితమైన దానిలో విశ్రాంతిని పొందినప్పుడు అతను నిర్భయాన్ని అనగా బ్రహ్మాన్ని పొందినట్లే దానిలో అతనికి స్వల్ప భేదం ఉన్నా అతనికి సంసారం పట్ల భయం ఉంటుంది అని తైత్తరీయోపనిషత్తు పలుకుతున్నది. ఆనందమైన ఆత్మను మనం పరమాత్మగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే పరిపూర్ణ విశ్రాంతి సాధ్యమవుతుంది. అంతేకాని ప్రధానంగా కానీ లేదా వ్యక్తిగత ఆత్మగా కానీ కాదు. అందువల్ల ఆనందమయమైన ఆత్మే పరమాత్మ లేదా పరబ్రహ్మం అని నిరూపించబడింది. అంతరాధికారం అంశం 7 సూత్రాలు 20 నుంచి 21 వరకు. సూర్యునిలో మరియు కంటిలో ఉన్న జీవి లేదా వ్యక్తి బ్రహ్మం. తరువాతి అంశం సశేషం. శుభం భూయాత్.